సబ్బాత్ షలోమ్. ఎలోహిముని యెహోవా తన సన్నిధిలోని మేలు చేత మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆయన మీ ఆశలన్నీ తీర్చి మీ కోరిక యావత్తైన సఫలపరచునుగాక. ఆ సర్వోన్నతుని యొక్క శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ సబ్బాదనమును ఆయన సన్నిధిలో సంతోషంగా ఆచరిస్తూ ఆనందిస్తున్న భక్తులారా, యాశ్వమేశ రక్తంతో కడగబడిన బిడ్డలారా, ఎలోహిం బిడ్డలారా, సర్వోన్నతమైన యొక్క కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. అవును, ఈ దినం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం చూసుకుంటుంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అవును ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ పాపం నుండి విమోచింపబడి మీరు నీతికి దాసులైతారు కాబట్టి, నీతికి సాధనలుగా మీ శరీర అవయవాలను అప్పగించుతారు కాబట్టి, నీతికి దాసులుగా మీ శరీరాలను అప్పగించి ఆయన యొక్క సన్నిధానంలో మీరు పరిశుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అవును ప్రియులారా, ఒకప్పుడు సర్వశక్తిని ఎరగమునుపు, సర్వశక్తిని మనం గ్రహించకమునుపు, సర్వశక్తి రక్షణలోకి మనం నడవకమునుపు పాపములకు ఏ విధంగా మన శరీర అవయవాలను ఏ విధంగా అప్పగించామో దాసులుగా, ఇప్పుడు పాపం నుండి విమోచింపబడిన వారమై ఆ రక్తంతో కడగబడిన వారముగా ఆయన యొక్క నీతికి దాసులమై ఆయన నీతి నెరవేర్చడానికి కొరకు మన శరీర అవయవాలను నీతికి సాధనలుగా అప్పగించినట్లయితే ఆయన పరిశుద్ధతో మనల్ని నింపుతాడు. పరిశుద్ధతే మనకు ఫలము. మనం పొందుకోబోయే ఫలం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతను మనం అనిపిస్తాడు. ఎందుకంటే ఎన్నటికీ పరిశుద్ధత ఆయనకు అనుకూలము, ఆయన మందిరానికి అనుకూలము. పరిశుద్ధులదే రాజ్యాధికారము, పరిశుద్ధులనే ఆయన లోకంలోకి తీసుకెళ్ళబోతున్నాడు, ఆ మహిమలో చేర్చబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రక్తంతో కడగబడుతుండాలి. ఆయన యొక్క నీతికి సాధనలుగా మన శరీరంలో అప్పగించాలి, నీతికి దాసులుగా అప్పగించబడాలి మనము. కాబట్టి పరమ తండ్రి యొక్క పరిశుద్ధమైన జీవితము మనకు ముందుంచుకొని ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఎలా పరిశుద్ధమైన జీవితం జీవించాడో దాన్ని మనం ముందుంచుకొని, భక్తుల జీవితాలు మనం ముందుంచుకొని వారి వలె మనము నీతిని నెరవేర్చి నీతిని అనుసరించి నడుచుకుంటే మనకు పరిశుద్ధతయే మనకు ఫలము. కాబట్టి పరిశుద్ధతను ఆయన అనుగ్రహిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రతలోనికి నడిపిస్తాడు. అట్టి విధమైన పరిశుద్ధతను ధరించుకున్న వారమై పరిశుద్ధాలంకృతులమై ఆయన సన్నిధిలో మనము ఆ నిత్యత్వంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ పరిశుద్ధులైన యెహోవాను నిరంతరము సేవిస్తాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఫలం దొరికినా దొరకకపోయినా ఒక ఫలం మాత్రం ఉంది. అదే పరిశుద్ధమైన వస్త్రములతో, పవిత్రమైన వస్త్రాలతో, రక్షణ వస్త్రములతో ఆయన చేరుకోబోతున్నాం. కాబట్టి పరిశుద్ధత కలగడానికి కొరకు మన శరీర అవయవాలను నీతికి సాధనగా అప్పగిస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నింపును గాక, తన ఆత్మతో, శక్తితో, బలముతో నింపి మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, మా శరీర అవయవాలను నీతికి సాధనగా అప్పగించి మీకు ఇష్టకరమైన జీవితం జీవిస్తే అయ్యా మీరు మాకు పరిశుద్ధతను ఫలమిస్తారు నాయన. ఆ పరిశుద్ధత కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆ ఫలాన్ని మేము పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.